వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. ఈరోజు చాలా అందంగా ఫ్లవర్ బ్లూమింగ్ అయిందండి. అది చూపించడానికి మీకు వీడియో తీస్తున్నాను. కాయలు సైజు ఉన్నాయి, బడ్డింగ్ ఉంది, నెక్స్ట్ రాబోయేది ఉంది, బ్లూమింగ్ అనేది ఉంది. కాయలు చూడండి. ఇవి నైట్ బ్లూమింగ్ అయ్యాయండి. నైటేను అస్టర్డే కూడా అయ్యాయి. ఇలా వాడిపోయాయండి, ఇలా వాడిపోయాయి. ఇలా ఇంకా బ్లూమింగ్ అయ్యేటివి కూడా ఉన్నాయి. ఎలా వచ్చాయంటే ఇవి కాయ ఉన్నట్లుగానే బడ్డింగ్ స్టార్ట్ అయింది. మరి ఈ బడ్డింగ్ ఇక్కడుందా, స్టెమ్కి ఉందండి బడ్డింగ్. స్టెమ్కి ఉంది. ఈ కాయ కోసే కాయ అండి. మేబీ ఒక 3-4 డేస్లో, లేదంటే 5 డేస్ కోయాలి, రెడీ అవుతాయి. ఇలా చూపిస్తాను మీకు, కనిపిస్తుందా? మరి చాలా అంటే చాలా వచ్చిందండి. ఎందుకో ఫ్లవర్ రాలిపోయింది. ఇది రాలిపోలే, కింద మదర్ స్టెమ్కి వచ్చింది చూడండి. మదర్ స్టెమ్కి వచ్చి ఎట్లా అయిపోయిందో, దీన్ని ఏం చేయరు, ఇంక పోయినట్లేదు. ఆల్రెడీ కాయలు కూడా ఉన్నాయి. కోయాలండి 4-5 డేస్కి. డిసెంబర్లో ప్రూనింగ్ చేస్తే జస్ట్ 5 monthsకే క్రాప్ వచ్చేసిందండి. అది కూడా చూడండి ఎంత స్పీడ్గా. యాక్చువల్గా 5 monthsకి గ్రోతింగ్ ఉంటుంది. మన గ్రోతింగ్ వచ్చి ప్లస్ కాయ వచ్చేసింది. మరి హెవీగా ఉంది కాయ కూడా. ఇదేంటి తైవాన్ నాటు పింక్ అండి. అది ఎక్సలెంట్ రిజల్ట్ అండి. ఐఎమ్ సాటిస్ఫైడ్. చూడండి బడ్డింగ్ చూడండి. మరి స్టెమ్కి బడ్డింగ్ వచ్చిందండి. మరి మాగిన కాయలు కూడా ఉన్నాయి. సైజ్ చూస్తారా ఎలా ఉందో? మేబీ ఒక 1/2 kg ఉంది, పైనే ఉంది. ఎక్సలెంట్ అండి, ఏంటి ఎక్సలెంట్. మొగ్గ, కాయ, బ్లూమింగ్ అయినది, బడ్డు చూసారండి. ఫస్ట్ ఇలా వస్తుంది, ఇలా అవుతుంది, ఇలా విచ్చుకుంటుంది. విచ్చుకున్న తర్వాత ఇలా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా అయిపోతుంది. చూసారా, అన్ని స్టేజెస్ ఇక్కడే ఉన్నాయి, ఎక్కడా పోల్సిన అవసరం లేదు. చూడండి సూపర్ అంటే చాలా బాగున్నాయండి. మీకు మన దగ్గర ప్లాంట్స్ చూపిస్తాను ఎలా ఉన్నాయో. నాకు తెలుసు అవి కూడా నర్సరీలోనే కాయ వచ్చేట్లుంది నాకు. అలా అయిపోయాయి. కోసే కాయలు ఉన్నాయి, బ్లూమింగ్ అయ్యేటివి ఉన్నాయి, బ్లూమింగ్ అయినవి ఉన్నాయి, బడ్డింగు ఉంది. చూడండి హెవీగా ఉందండి, హెవీగా. తైవాన్ నాటు పింక్ అండి. ఇది చెప్తున్నా కదా, ఎక్సలెంట్ రిజల్ట్. చాలా అంటే చాలా. చూడండి బడ్డింగ్. అందుకేనండి మొక్కలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టాలి అనేది. తర్వాత రిజల్ట్ ఆటోమేటిక్గా మనకే తెలుస్తుంది. సరే,
ఎక్కువ కిందికి ఉన్నాయండి ఇవి, ఎక్కువ కింద ఉన్నాయి. లాస్ట్ టైము మొత్తం పైన మధ్యలో ఉంటాయండి, టోటల్ అన్ని కిందే ఉన్నాయి. కాయ కనపడనంత కిందకు కనిపించాలి అవి. చూడండి, కాయ సైజు సూపర్గా వచ్చింది. ఇంతకంటే సైజులా అండి చెప్పండి. జూన్ ఇంకా స్టార్టింగేనండి ఇది. లాస్ట్ ఇయరు జస్ట్ జూన్ 4వ తేదీ 5వ తేదీ వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డ 4-5 డేస్కి బడ్డింగ్ పుట్టిందండి. బట్ ఆ కాకపోతే డ్రాపేజ్ ఎక్కువ ఉండే లాస్ట్ టైం. ఈసారి లేదండి, అస్సలు లేదు. కాయ చూడండి ఎలా ఉందో. ఒకే చోటి అన్ని సైకిల్ ఉన్నాయి చూడండి. సైకిల్ మీన్స్ ఆ సైకిల్ కాదండి, దాని పుట్టిన విధానము, పెరిగిన విధానము, విచ్చుకున్న విధానము, కాయ అయిన విధానము, మాగిన విధానము, పండైన విధానం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇవి నిన్న నైట్ విచ్చుకున్న పూలు అండి. సారీ, మొన్న నైటు. ఇంకో 2 రోజుల తర్వాత దీన్ని తీసేయాలండి, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, అందుకే తీసాల్సి ఉంటుంది. ఒకేసారి తీద్దాంలే అని దీవి కలుపుకొని. బడ్డింగ్ మాత్రం భయంకరంగా వచ్చిందండి మరీను. స్టెమ్కి వచ్చింది. జస్ట్ ఒక లైనే చూపించానండి, ఇలాంటి ఇంకా 9 లైన్లు ఉన్నాయి. బడ్డింగ్ చూడండి. ఈ కాయ రెడీ అయిందో లేదో, అది వచ్చేసింది. అది వచ్చిందో లేదో, మరి ఇది వచ్చేసింది. ఎక్కడ చూసుకున్నా భయంకరంగా ఉంటుంది. ప్లాంట్స్ అటువంటివి అండి ఇవి. సరైన ప్లాంట్స్ ఎంచుకుంటేనే మనం సక్సెస్ అయ్యేది. ఏవి పడితే అవి తెచ్చుకొని అక్కడ ఎంత ఇస్తున్నారు, ఇక్కడ ఎంత ఇస్తున్నారు, అవే తీసుకుందాము, చాలా తక్కువ పడతాయి అని మీరు ఆలోచిస్తారు. తర్వాత బాధపడాల్సిన అవసరం వస్తుందని చెప్పి మీరు ఆలోచించరు. చేతులు కాలాక ఆకులు పడ్డాక ఏమొస్తుందండి, ముందే ఉండాలి. అందుకే నేను చెప్పేది, మంచి మొక్కలు ఎంచుకోండి, లేదంటే ఆఫ్టర్ దట్ చాలా సఫర్ అవుతారు. నేను ఫేస్ చేస్తూనే ఉన్నా, నాకు డైలీ ఫోన్స్ వస్తూనే ఉంటాయి, అలా ఇలా అయ్యాయని. అందుకే నేను ముందే చెప్పేది, నా కోసం చెప్పట్లేను. కొద్దిగా ఆలోచించుకొని సరైన మొక్కలు ఎంచుకోండి. తక్కువ ఇస్తున్నారు, అక్కడే మేలు. 10కి ఇస్తున్నారు, 5కి ఇస్తున్నారు, అక్కడ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. బట్ నేను చెప్పేది అంటే, ఎక్కడ తీసుకున్నా సరైన మొక్కలు ఎంచుకొని తీసుకోండి. ఇవన్నీ కింద ఉన్నాయండి, మొత్తం అంతా తోట ఇలా ఉంది. ఇంకా కింద వరకు పోలేక ఆయనకి వస్తున్నాను. ఇప్పుడు మీకు మన ప్లాంట్ చూపిస్తానండి, ఏ స్టేజ్లో ఉన్నాయో. ఇవి కూడా కాయలు కాస్తాయా అనే స్టేజ్కి వెళ్ళిపోయాయి. ఫోర్ 5 మంత్స్లోనే గ్రోతింగ్ రావడమే ఎక్కువ అండి. అలాంటివి చూడండి ఎలా కాయ పట్టుకుందో. మొత్తం అంతా కిందే వచ్చింది చూడండి, పైన ఏం రాలేదు. నెక్స్ట్ వచ్చిన బడ్డింగ్ అన్బిలీవబుల్ అండి, అన్బిలీవబుల్.
తేనెటీగ పాలినేషన్ జరుగుతుంది. అందుకే ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను నేను, సరైన మొక్కల్ని ఎంచుకోండి. చిన్న తప్పుకు లొంగిపోయి బాధపడకండి తర్వాత. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇస్తే లైన్ అంతా వస్తూనే ఉంటాయి చూడండి. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే వీడియో కొద్దిగా లెంతీ అవుతుంది, మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా, అందుకోసమే. ఇది వచ్చేసి మన నర్సరీ అండి. ఈరోజు ప్లాంట్స్ పంపించాలండి. ప్లాంట్ చూస్తారా, ఇప్పుడు అప్పుడు కాయలు కాద్దామని ఉన్నాయి. ఇవి కూడా చూపిస్తానండి. ఒకటి పట్టుకు అన్నీ అట్లే ఉన్నాయి, ఒకటి పట్టుకొని చూపిస్తున్నాను అంతే మీకు. మధ్యలో ఉంది, రావట్లేదు. ఒకదానికొకటి పడిపోయానండి, చెప్తున్నా కదా. నువ్వు కాయ కాస్తావా నేను కాయ కాయాలా అనే స్టేజ్లో ఉన్నాయి ఇవి. చూడండి, బయట ఆటో కొద్దిగా ఇంచుమించు ట్రెల్లీస్ దాకా వచ్చేసాయండి ఇవి. అలా అని చెప్పి నేను పెంచిన మొక్కే ఇగురునే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, పెట్టుకోవచ్చు, అది కూడా ఏం కాదు. చూడండి, ఇది దగ్గర దగ్గర మదర్ స్టెమ్తో కలుపుకొని ఒక 5 ఫీట్లు ఉంటుందండి. చూడండి, ఈ స్టెమ్స్ ఈరోజు పంపిస్తున్నాను. మొత్తం అలానే ఉన్నాయండి. చూడండి, మనకి ఇద్దరు ఫుల్గా నిద్ర వచ్చి పడుకుంటామే అలా పడిపోయాయి అన్నీ. జాగ్రత్తగా నీట్గా ప్యాక్ చేసి పంపించాలండి. మన తేనెటీగలు ఏమైనా పడుకున్నాయా? ఉన్నాయండి ఇక్కడేను. కాయ ఏదో కొద్దిగా మాటలు తక్కువ మాట్లాడుతాను, ఎక్కువ చూపిస్తున్నాను మీకు ఫాము. ఫెవికాల్ వేసి అతికిచ్చింటామే అలా వచ్చాయండి. కొద్దిగా వీడియో చాలా లెంతీ అవుతుంది, కొద్దిగా షార్ట్ చేసేస్తాను. సరే మరి అయితే ఉంటానండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇంకోసారి చెప్తున్నాను, సరైన మొక్కలు ఎంచుకోండి. ఎవరో తక్కువకి ఇస్తున్నారో అందిస్తానని చెప్పి ఆశపడి అడుగు వేయకండి, తర్వాత బాధపడే రోజు వస్తుంది. ఓకేనా? మై రిక్వెస్ట్, ప్లీజ్ కొద్దిగా ఆలోచించుకొని అడుగు వేయండి డ్రాగన్లో. మొక్కల విషయంలో మైన్ ఇది పదే పదే కనీసం అంటే ప్రతిసారి చెప్తుంటాను నేను ప్రతి వీడియోలో, జాగ్రత్త జాగ్రత్త అని. మంచి మొక్కలు ఎంచుకోండి, చెప్పగలను అంతేను. సూపర్.
సూపర్. మళ్ళీ ఈరోజు బ్లూమింగ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి చూడండి. ఒకే దానికి 3 2 2 2 అలా చాలా ఉన్నాయండి. వీడియో తీస్తే 1 గంటనే తీస్తా అండి, ఇంకొద్దు చాలు. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాల్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నాకు తెలిసినంత మాత్రంలో చెప్తానండి, ఓకేనా. మీకు జస్ట్ పైన కొమ్మలే కనిపిస్తున్నాయి, అంతే. కింద కాసాయండి ఇవి, అన్నీ కిందే ఉన్నాయి. ఓకే మరి, థ్యాంక్ యూ.